మొబైల్ మాత్రం దయచేసి కెమెరా కలిసి బాబు సెల్ ఫోన్ తీయప్ప డౌన్ డౌన్ చెయ్య నేను చెప్తాను ఇబ్బంది పడదు మా నాన్నగారు మీ అక్కగారు పేద ప్రజలకి కార్యక్రమాల్లో సారీ మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ అనేది ప్రతి మేము నిర్వహిస్తున్నాం. అదే కాకుండా ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ నందమూరి తారక రామారావు ప్రతి ఒక్కరికి ప్రజలకి ఆయన గురించి అందరికీ తెలుసు. నేను వివరంగా చెప్పేది ఏమీ లేదు. ఆయన మా చిన్నప్పుడు అదే కాకుండా ఆయన చిన్నప్పుడు ఆయన కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళ తల్లి తమ్ముడిని చూసుకోవటానికి ఆయన చాలా పైకి. దాని తర్వాత ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల కోసం కుటుంబం కోసం కూడా ఆయన రాత్రి పగలు సినిమా రంగంలో ఆయన దాని తర్వాత ఆయన తెలుగు ఆత్మ గౌరవం కోసం పేద ప్రజల కోసం ఆయన రాజకీయ రంగం. అదే కాకుండా ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన వచ్చిన తర్వాత ఎట్లా పేద ప్రజలకి అది కూడా ఆయన ప్రవేశం పెట్టిన తర్వాత రాజకీయ రంగంలో ఆయన మహిళలకి ప్రత్యేకంగా ప్రతి ఆస్తి హక్కులో వాళ్ళ ఆస్తిలో హక్కు ఉండాలని, ఇట్లా సమాన హక్కు ఉండాలని, ప్రతి సమాజంలో వాళ్ళు నడవాలని ఆయన చాలా పథకాలు పేద ప్రజలకి వాళ్ళకే కాదు ప్రతి వర్గం కోసం ఆయన ఆలోచించి తీసుకెళ్లారు. ఆయన తక్కువ సమయంలో మన తెలుగు ప్రజల్ని ఆయన్ని నమ్మి ఆయన 9 నెలల్లో ఆయన తీసుకొచ్చి తెలుగుదేశం పైకి జెండా ఎక్కేశారు. ఆ గొప్పతనం ఆ ఒక్క మహనీయుడికి. అట్లానే ఇవాళ మన తెలుగుదేశం పార్టీ కానీ కార్యకర్తలు కానీ ఆ డిసిప్లిన్ పార్టీ గెలిచిన ఓటమిలో కూడా ఆ కార్యకర్తలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకపోతే వాళ్ళ మీరు ఇక్కడికి ఇట్లా కూర్చునే వాళ్ళం కాదు. ఇట్లా వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మన పక్కన ఉంటారు ఎప్పుడు. ఆ ధైర్యం కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఇచ్చిన ధైర్యంతో ఇవాళ మేము కుటుంబం కానీ చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పోరాడుతున్నారని కూడా అది తెలుగు ప్రజలు, అది ప్రజలందరూ నమ్మి ఆయన కోసం పార్టీ కోసం. అదే కాకుండా మన అక్క నందమూరి తారక రామారావు గారి ఆయన ఏమనుకున్నారో పేద ప్రజలకి ఎప్పుడు ప్రభుత్వం అందుబాటులో ఉండటానికి ఆలోచనతో ప్రజలకి దగ్గర ఉండటానికి ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది నిర్మించారు. దాని ట్రస్ట్ ద్వారా మేము ఏం చేయగలము పేద ప్రజలకి అది బ్లడ్ బ్యాంక్ కాబట్టి, ఎడ్యుకేషన్ కాబట్టి,
ఏ రంగమైనా కూడా హెల్త్ క్యాంప్స్ కానీ ప్రజలకు ఏది అవసరం వాళ్ళు ఎప్పుడు మా దగ్గరికి వచ్చి కష్టం వాళ్ళు ఎదురుగా అడుగుతారు, మాకు చేయండి అది చేయండి అని. ఏ జాతి అని చూడట్లేదు, ఏ కులం అని చూడట్లేదు, ఏ పార్టీ అని చూడట్లేదు. ఎవరు తప్పుతారో తల్లి ఎప్పుడు మా ఎన్టీఆర్ వాళ్ళకి ఎప్పుడు వచ్చి ఆ సేవా భావం మరొక్కసారి ఆ తెలుగు ప్రజలకి ఇవాళ ఇక్కడ ఇంతమంది వచ్చారంటే అది నందమూరి తారక రామారావు గారి గుర్తుకుని వాళ్ళు ఇంకా కూడా మర్చిపోకుండా వాళ్ళు గురించి మాతో పాటు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. నేను పోరాడలేదు తప్ప ఆయన వాళ్ళని తెలుగుదేశం కానీ తెలుగు ప్రజలు బాగా నేను సెల్ఫ్ గవర్నమెంట్ చేద్దాం. అంటే ఈవినింగ్ మైత్రివనంలో ఎన్టీఆర్ గావిస్తున్నారు కదా, అవునండి, ఇన్విటేషన్ వాళ్ళు ఎప్పుడు చేయాలి. ఆనంద్